మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఈ వీడియోలో కిడ్నీస్ గురించి చెప్పుకోబోతున్నాం. సో మనం గత వీడియోస్లో చెప్పుకునేది ఏంటంటే మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇంటర్నల్ ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గాన్ కిడ్నీ. సో ఈ కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది, మన బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ని బయటికి పంపిస్తుంది. ఈ కిడ్నీలో మనకి మెయిన్ ఇవే అనమాట, మెయిన్వి రీనల్ వీన్, ఈ బ్లూగా ఉన్నది రీనల్ వీన్, రీనల్ ఆర్టరీ, ఈ రెడ్గా ఉన్నది రీనల్ ఆర్టరీ, కిడ్నీస్ ఇంకో రెండు కిడ్నీస్, ఇది యూరేథర్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరేథ్రా. మొత్తం ఈ కిడ్నీ స్ట్రక్చర్లో మెయిన్ మనకి ఈ రెండు కిడ్నీస్. సో ఇవే మనకి బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. ఎలా ఫిల్టర్ చేస్తాయి అంటే మనకి రీనల్ వీన్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఇంప్యూర్ బ్లడ్ రెండు కిడ్నీస్లోకి వెళ్తుంది. ఆ కిడ్నీస్లో నెఫ్రాన్స్ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్లో ఈ బ్లడ్ అనేది మనకు ప్యూరిఫై అయిన బ్లడ్ ఈ రీనల్ ఆర్టరీ నుంచి మన హార్ట్కి వెళ్ళి హార్ట్ మన బాడీ ఆర్గన్స్ అన్నిటికీ పంప్ చేస్తుంది. ఈ బ్లడ్ ఎలా ప్యూరిఫై అవుతుందంటే మనకి లోపల నెఫ్రాన్స్ అని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఆ స్ట్రక్చర్స్ నుంచి బ్లడ్ ప్రెషర్గా ఫ్లో అయినప్పుడు అక్కడ ఉన్న క్యాపిలరీస్ మనకి ఇక్కడ ఉన్న ఇంప్యూర్ బ్లడ్ని ప్యూరిఫై చేసి ఈ రీనల్ ఆర్టరీ నుంచి మనకు పంపిస్తాయి హార్ట్కి. ఈ ఇంప్యూరిటీస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ యూరేథర్ నుంచి ఇక్కడ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతాయి. యూరేథ్రా అనేది మనకి ఆ యూరిన్ని బయటికి పంపిస్తుంది. ఈ యూరేటర్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ కిడ్నీస్ నుంచి వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని తీసుకెళ్ళి ఈ ట్యూబ్ నుంచి యూరినరీ బ్లాడర్లోకి వేస్తుంది. సో యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది, మనకి ఆ వేస్ట్ని బయటికి వెళ్ళక ముందు ఇక్కడ స్టోర్ చేస్తుంది. అంటే మనకి ఎప్పుడైతే యూరిన్ బయటికి పాస్ చేస్తామో పాస్ చేసిన ముందు అంతా మనకి ఇక్కడ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. సో యూరేథ్రా ఏం చేస్తుందంటే మనకి యూరిన్ని బయటికి పాస్ చేస్తుంది. ఈ కిడ్నీ మన బాడీలో వన్ ఆఫ్ ద మెయిన్ ఆర్గన్ కాబట్టి దీనికి మనం చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి. సో దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి మనం డైలీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దాంతోపాటు దీనికి ఒక మంచి ఫుడ్ అంటే కిడ్నీ బీన్స్ తింటూ ఉండాలి రోజు. అప్పుడు మనకి కిడ్నీస్ అనేవి చాలా బాగుంటాయి. మనకు ఒకవేళ ఈ కిడ్నీస్కి ప్రాబ్లం వస్తే మన బాడీస్లో మోల్డ్ అండ్ ఇంప్యూరిటీస్ చేరిపోయి ఉంటాయి. ఎందుకంటే ఈ కిడ్నీసే మనకి బ్లడ్ని ఫిల్టర్ చేస్తాయి. ఈ బ్లడ్ని ఫిల్టర్ చేస్తేనే మనం హెల్తీగా బతకగలం. ఈ బ్లడ్ ఇంప్యూర్గా ఉంటే మనం బతకలేము. సో మనకి రెండు కిడ్నీస్ చాలా ఇంపార్టెంట్ కదా. సో దీనిలో ఈ రెండు కిడ్నీస్లో మనకి సపోజ్ వన్ ఆఫ్ ది కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మన లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే మన లైఫ్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. సో ఈ రెండు కిడ్నీస్ ఫెయిల్ అయినప్పటికీ మనం కొంచెం సర్వే అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా సర్వే అవ్వడానికి డయాలసిస్ అనే ఒక ప్రాసెస్ ఉపయోగపడుతుంది. సో ఈ ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి సో మనం ఎప్పుడు మన కిడ్నీస్ కాపలు రాకుండా ఎప్పుడు హెల్తీగా ఉండేలాగే చూసుకోవాలి. లైక్ రోజు మార్నింగ్ వామ్ వాటర్ తాగడం, ఎప్పుడు రోజు డైలీ కిడ్నీ బీన్స్ తిన్నాం, హెల్తీ ఫుడ్ తిన్నాం చెయ్యాలి. ఎప్పుడు జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు కిడ్నీస్ మనకి హెల్తీగా ఉండాలంటే. సో మనకి కిడ్నీస్ యొక్క కామన్ డిసీజ్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ సిస్ట్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్. విన్నారు కదా, ఇవే మనకి కిడ్నీస్ కి మెయిన్ గా వచ్చే డిసీజెస్. సో ఎక్కువగా మనం పెయిన్ కిల్లర్స్ కూడా వాడకూడదు. ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్స్ యొక్క ఎఫెక్ట్ మన కిడ్నీస్ మీద పడి మన కిడ్నీస్ ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి అనమాట. సో అందుకే మనం ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకూడదు. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడం ఇంకా మంచిది మన కిడ్నీస్కి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది, మన కిడ్నీస్ బాగుంటాయి, మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా బాగుంటాయి. సో ఇది జస్ట్ మన కిడ్నీస్ గురించి చెప్పాను. సో ఇంకా డీప్గా నెక్స్ట్ వీడియోలో నేనైతే చెప్తాను కిడ్నీస్ గురించి, కిడ్నీ లోపల ఏముంటుందో అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో అందరూ నన్ను ఎల్లప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ గురించి చెప్పి మన వీడియోస్ కూడా షేర్ చేయండి.